ఆటో డ్రైవర్ల సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వస్తే ఏమన్నా చేస్తుందని మేము అనుకున్నాం. కానీ ఈడ చేసేదేం లేదు. అనుకుంటూనే పోతాను కానీ ఏం చెప్పడం లేదు. కాబట్టి దెబ్బకు దెబ్బ, లెక్కకు లెక్క అంటే దెబ్బ మా మీద పడ్డది ఆటో డ్రైవర్ల మీద. లెక్క మొత్తం ఆయన దగ్గరనే ఉంది. ఆ? కాబట్టి మళ్ళా మేము ఆ దెబ్బ మీ మీద పడకుండా లెక్క మా దగ్గర రాకుండా ఇది కాంగ్రెస్ గవర్నమెంటు మంచిగా ఆలోచించి మాకు ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని మేము ఇప్పుడు ఈ ధర్నా చౌక్ నుంచి మేము పిలుపునిస్తున్నాం. కాబట్టి మా ఆటో డ్రైవర్లకు మా సమస్యలు తీరాలి. తాపకొక్కరు చనిపోతుండ్రు. ఈ చనిపోయే రాకూడదు. కాబట్టి మాకు ఏదైనా ఒక సాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి. మీకు ప్రమాద బీమా ఇస్తున్నారు కదండి. ఇప్పుడు 5 లక్షలు ఇస్తామని చెప్తున్నారు. ఎవరైనా చనిపోతే ఆటో డ్రైవర్ల కారణంగా ఏమైనా? ఇప్పుడు చనిపోతుందంటే చనిపోతేనే ఇస్తారు కానీ బతుకునేటోళ్ళకి ఇయ్యరా? బతికిన వాళ్ళకు ఉండాలి కదా ఉపాధి. అంటే చనిపోతేనే ఇప్పుడు రేవంత్ రెడ్డి అంతమంది అన్నాడు, కేసీఆర్ చనిపోతేనే ఇస్తాడని అప్పుడు ఆయన అన్నారు. కానీ ఇప్పుడు అట్లా అంటలేరు కదా. ఇప్పుడు బతికినటోళ్ళకి బతికియండి, చనిపోయేటోళ్ళకి కాదు. బతికినటోళ్ళకి ముఖ్యం, మెయిన్ అది చెప్తున్నాను అంతే. ఏదో రాజకీయ శక్తి ఉంది కాబట్టి ఆటో డ్రైవర్లు ఇట్లా ధర్నా చేస్తున్నారని. రాజకీయ శక్తి అంటే రాజకీయ శక్తి ఆటో డ్రైవర్లకు సంబంధం లేదు. కడుపు మాది కాలుతుంది, ఆటో రాజకీయ నాయకులది కాదు. మేము ఇప్పుడు కష్టపడితే మేము రోడ్డు మీద ఎక్కటోళ్ళం. మా బాధ మేము చెప్పుకుంటాం, వాళ్ళకేం సంబంధం? ఇప్పుడు లక్షల కోట్లు వాళ్ళకు ఉంటాయి, మాకుంటాయి కదా. మేము రోజు 100-500 చేసుకుంటే కడుపు మనకి రెండుతుంది. రాజకీయ నాయకులకు మాకు పెట్టకూడదు. మా బాధ ఏందో మేము చెప్పుకుంటున్నాం అంతే. మా బాధ మీద పరిష్కరించండి, ఇది మా వినప్తి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు ఎంత కిరాయి వచ్చేది? ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎంత కిరాయి వస్తుంది? ఇప్పుడు అంతముందు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మాకు 1000 రూపాయలు 1200 వచ్చేది. ఇప్పుడు ఉచిత ప్రయాణం అనుట్లో ఏమవుతుందంటే మాకు కనీసానికి 70% ఆదాయం కోల్పోయినాం. మాకు ఇప్పుడు లేదన్నా కానీ 30% అన్నా కానీ మాకు 300-400 కన్నా ఎక్కువ గిరాకు కావడం లేదు. అంతవరకు అంటే 1000-1200 అయ్యేది, మా జాగల మేము ఉండేది. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉచిత పథకం వచ్చింది పెట్టుకొని, కానీ మాకు కూడా ఏదైనా ఉపాధి చూపెట్టాలి కదా. ఆ ఉపాధి గురించి మాకు ఆలోచించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా పథకం మహిళలకు ఉచితం బస్సు పెట్టడం వల్ల మా ఆటో డ్రైవర్ల బతుకులు రోడ్డు మీకు ఎక్కినాయి. ఈ రోజుల్లో ఏ ప్రభుత్వం ఉన్నా, టీఆర్ఎస్ కానీ మన తెలుగుదేశం పార్టీలు ఏది ఉన్నా మా ఆటోల మీద ఏనాడు మాకు ఎలాంటి ఇటువంటి కష్టం మాకు రాలేదు. ఇది మా కాంగ్రెస్ గెలిపించుకున్నది మాకు శిక్షగా గిన్నె పట్టుకొని అడుక్కునే పరిస్థితికి తెచ్చిండు రేవంత్ రెడ్డి గారికి. మేము ధన్యవాదాలు చెప్తున్నాం. మాకు ఏదో సహాయంగా మహిళలకు ఉచితం పెట్టినట్టు ఆటో డ్రైవర్లకు కూడా ఏదైనా ఉచితంగా మాకు సహాయం చేయగలని మేము వేడుకుంటున్నాం. మీకు కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత వచ్చేది కిరాయి? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఎంత వస్తుంది కిరాయి? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 9 సంవత్సరాల నుంచి మాకు రోజుకు 1500 సంపాదించుకొని 1000 రూపాయలు తీసుకెళ్ళేదండి. ఇప్పుడు 300 చేసి 200 రూపాయలు 100 రూపాయలు ఇంటికి వెళ్తలేవు. పిల్లలు చదువులకు ఏం పెట్టాలి, రేషన్ ఏం చేయాలి, ఇల్లు కిరాయి కట్టుకోనికి లేదు. మా పరిస్థితులు ఈ కాంగ్రెస్లో గెలిపించుకున్నది మాకు తగిన శిక్ష రేవంత్ రెడ్డి గారు మాకు చేసిండు. దీన్ని మన్నించి మాకు దయచేసి మాకు ఏదైనా మంచి రూట్ నుంచి ఒక సాయం చేయగలని కోరుతున్నాం. ఇప్పుడు మీకు ప్రమాద బీమా ఉంది కదండి, 5 లక్షలు ఇస్తామని చెప్తున్నారు సార్. ఫస్ట్ మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే పెట్టిర్రు, ఏది మన కేసీఆర్ గారు అప్పుడు ఉన్నది. మా ప్రభుత్వం కూడా ఇప్పుడు కూడా మా కరీంనగర్లో మా టౌన్ ప్రెసిడెంట్ గారు ఇప్పుడు 5 ఇప్పించిండు, చేసిండు. మాది కరీంనగర్ చొప్పదండి, ప్రధాన కార్యదర్శి నేను. ఎట్లా ఆటో కిరాయి ఎట్లా వస్తుందండి? ఇవాళ మార్నింగ్ 9 గంటలకు వెళ్ళినా, 300 మార్నింగ్ 9 గంటలకు వెళ్ళినా 300 చేసిన 200 గ్యాస్ 100 రూపాయలు మిగిలినాయి. చివరికి 100 రూపాయలు మిగిలిందా? 100 రూపాయలు. టైం ఏమవుతుంది ఇప్పుడు? ఈ టైం కల్లా 100 రూపాయలు. 1:30 అవుతుంది, 1:30 అవుతుంది టైము. 1:30 అవుతుంది. 9 గంటలకు వెళ్ళినా 300 చేసిన 200 గ్యాస్ అయిపోయింది. తిరిగి గ్యాస్ 100 రూపీస్ మిగిలినాయి. నా బండి కిరాయి 300, కిరాయి బండి అది 300 రూపాయలు బండి కిరాయి. ఇప్పుడు నువ్వు బండి కిరాయి తీయాలా, నా ఇంటి ఫ్యామిలీ చూడాలా, ఏం చేయాలి? మరి బస్సు ఫ్రీ అంటారు. ఇంతకుముందు బస్ స్టాప్ దగ్గర అక్కడిక్కడ పెట్టుకొని సవారీ ఎక్కించుకునేటోళ్ళం. కానీ ఇప్పుడు పోలీసు వాళ్ళు వస్తారు, ఫోటోలు కొడతారు, చలాన్ కొడతారు, ఆగనియట్లే పంపిస్తారు. ఫస్ట్ సార్ పెట్టుకుంటున్నాం సార్ 2 నిమిషాలు అంటే తీరా ఫస్ట్ పోలీస్ అరే తురే మాట్లాడితే నోట్లోకి వెళ్ళి బండి తీరా మా పరిస్థితి ఉంది. మరి ఈయన ఫ్రీ బస్ పెట్టిండు,
పెట్టుకోండి, ఫ్రీ బస్ పెట్టుకుండు కాదంటలేదు సార్. కానీ కనీసానికి 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు పెట్టుకుంటే మా పరిస్థితి ఏంది? మేము ఈ బండి వచ్చేసి 5,70,000 కొత్త బండి కొంటే, నేనైతే డ్రైవర్ని 300 రూపాయలు బండి కిరాయి నడిపిస్తున్నా. ఓనర్ పరిస్థితి కూడా 5,70,000 పెట్టి బండి కొనాలి అంటే 2 lakhs డౌన్ పేమెంట్ పెడితేనే బండి ఇస్తాడు. నెలకు వచ్చేసరికి 13,500 రూపాయలు ఫైనాన్స్ ఉంది బండిది. ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఏడెక్కుతున్నారు సార్, అందరు ఫ్రీ బస్ 2 hours నిలబడుతున్నారు వాళ్ళు. 2 hours 1 hour కాదు 2 hours అయినా వెయిట్ చేసి వెళ్ళిపోతాం కానీ వెళ్ళిపోతా అంటున్నారు వాళ్ళు. మేము మేము మేడం ఎక్కడికి వెళ్ళాలి, మేడం ఎక్కడికి వెళ్ళాలి, మాకు ఫ్రీ బస్ ఉందయ్యా, మాకు ఫ్రీ బస్ ఉంది. మరి మా పరిస్థితి ఏం చేస్తాడో మాకు రేవంత్ రెడ్డి గారు అర్థం కావట్లేదు మా పరిస్థితి అయితే. గతంలో అయితే సార్, గతంలో అయితే 1,500 1,400 1,500 చేసేటోళ్ళం అంతకుముందు. ఇప్పుడు వచ్చేసి 600 500, అందులో 300 బండి కిరాయి వెళ్ళిపోతుంది. పగలంతా అది కూడా 9 నుంచి 9 వరకు తోలుతాయి. మార్నింగ్ 9కి వచ్చి ఈవినింగ్ 9 వరకు తోలితే 600 700 మిగులుతున్నాయి. అందులో 300 రూపాయలు అయితే బండి కిరాయి వెళ్ళిపోతుంది అది. ఫస్ట్ సార్ మార్పులు చేయాలి, దీంట్లో తీసేమని అంటారే, మార్పులు చేయండి. కాకపోతే మన కాలేజ్ పిల్లలు ఉన్నారు, ఒక కాలేజ్ పిల్లలు ఒక మినిమం ఇవాళ రేపు పిల్లలు చదివిస్తున్నారు. ఒక ఇంట్లో 2 పిల్లలు ఉంటారు, వాళ్ళకి కాలేజ్ పిల్లలు ఫ్రీ అంటే మంత్లీ 1,300 రూపీస్ ఇది ఉంది. ఏది బస్ పాస్ అంటే 2,600 తగ్గించినట్టే కదా, ఫ్యామిలీకి సాయం పడ్డట్టే కదా. ప్లస్ 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు పెట్టండి. ఆ టైంలో వాళ్ళకి ఏంటంటే పిల్లలు ఉంటారు, ఇక్కడ బిడ్డ దగ్గరికి వెళ్ళాలా కొడుకు దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళ దగ్గర మనీ ఉండదు. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళ దగ్గరికి ఇన్కమ్ ఉండదు కాబట్టి వాళ్ళకి ఫ్రీ ఇవ్వనండి. కానీ మహిళలు ప్రతి ఒక్కరికి ఇవ్వను. ఇప్పుడు నా ఇంట్లో కూడా లేడీస్ ఉన్నారు, వాళ్ళు కూడా ఫ్రీ బస్కి ఎందుకు వెళ్ళాలి? నేను సంపాదిస్తాను కదా, నేను ఛార్జీ డబ్బులు ఇవ్వలేనా 20-30 రూపాయలు? లేడీస్కి అవసరం లేదు సార్, అందరికీ 50 years ఎబోకి ఇవ్వండి, కాలేజ్ పిల్లలకి ఇవ్వండి సార్, అంతే. ఈ టైం వరకు 100 రూపాయలు, ఈ టైం వరకు 100 రూపాయలు నా ఇన్కమ్. ఈ టైం వరకు 100 రూపాయలు, 100 రూపీస్ నా టైం. ఈ టైం వరకు 100 రూపీస్, 100 రూపీస్ ఇన్కమ్. మార్నింగ్ 9 o'clock వెళ్ళా నేను, 200 గ్యాస్. ప్రతిరోజు ఇదే మా పరిస్థితి. ఈరోజు ప్రతిరోజు ఈ పరిస్థితి మా పరిస్థితి కాబట్టే అన్నీ జరుగుతున్నాయి. ఆటోల గురించి ఆలోచించాలి. ఆయన ఏమంటాడు, నెలకి సంవత్సరానికి 12,000 ఇస్తా అంటాడు. 12,000 ఎట్లా అయిపోతాయి సార్? డైలీ మళ్ళీ నెలకు 1,000 రూపాయలు, నెలకు 1,000 రూపాయలు ఏమన్నా ఆటో డ్రైవర్ బతుకుతాడా? ఫైనాన్స్ కట్టుకుంటాడా? చెప్పండి. 5 లక్షలు సార్, ఇప్పటి వరకు అన్ని ఇచ్చారు సార్, అన్ని స్కీములు 9వ తారీఖు అమలు చేస్తాండి, ఇవాటి వరకు కాలేదు. ఇది కూడా అంతే అవుతుంది. అదే అందుకోసం ముందు జాగ్రత్త పడుతున్నాం.